జాయ్ కొండ దేవత అమ్మవారు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు సమ్మక్క సారలమ్మ వనదేవత ఓం కొండ దేవత కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మూలా నక్షత్రము 1, 2, 3 పాదములు, పూర్వాషాఢం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢం 1వ పాదం. ఈ కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు. ఆదాయములో 11, ఖర్చులో 5, రాజపూజితలో 7, అవమానాలు 5. ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి చూసుకుంటే అనుకూలంగా ఇప్పుడు అంత పెద్దగా ఏమి కనబడతలేదు, కానీ ఆలోచనలు పెద్దగా ఉంటాయి. వీళ్ళు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా చాలా పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన అదృష్ట గడియలు ఇలా జాతక ఫలితంలో రాబోతున్నాయి. కానీ 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళ మీద ఉండాల్సిన ఏలునాటి శని వీళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. దానివల్ల కళ్యాణంలో కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ దగ్గరగా వచ్చినట్టుగా వస్తాయి. మళ్ళా యథావిధిగా ఎక్కడెక్కడే పటాపంచలైపోతుంటాయి. మరి ఏం స్వామి మేము చేసిన పాపం ఏమిటి? అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని మనం కోరుకునేదే కదా. కాబట్టి మేము ఇంత దేవుళ్ళు పూజించినా, ఇంత అభిమానించినా, ఇంత చేసినా మా కుటుంబానికి మాకు ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ఏదో కొన్ని సమస్యలు ఇలా బ్రేక్ అవుతున్నాయి. అవి ఎందువల్ల అవుతున్నాయా అని మనసులో వరకు చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీ పేరు బలాన్ని పెట్టి, మీ వయసు, మీ పేరు, వయసు, గోత్రనామాలు తప్పకుండా మాకు ఒకసారి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు పంపించిన వెడల మీ పేరు బలంలో ఉండాల్సిన ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మీ జాతక చక్రం వేసేసి మీ స్థితిగతులను చూసి మీకు ఏ టైం నుంచి ఏ టైంలో మీకు గ్రహాలు మీకు అనుకూలంగా ఇస్తులేదు, ఏ టైం నుంచి ఏ టైంలో మీకు ఆ టయాలు బాగుంటాయి అనేది మీ పేరు బలంలో చూసి గణితం వేసి చక్రం వేసి చూసి మీకు అన్ని విధానాలుగా మేము చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు ఎలాంటి సమస్య కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటిది ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. కాబట్టి మీకు ఏ పని చేసినా కూడా రామబాణం మాదిరిగా మాట్లాడతారు. ఏ మాట అయినా కానీ, ఏదైనా కానీ మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన మీకు లేదు. ఎందువల్ల అంటే ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే రాంబాణం మాదిరిగా వదులుతారు. ఏ మాట అయినా కానీ మనసులో దాగదు. సీఎం వచ్చినా, పిఎం వచ్చినా యథార్థంగా మాట్లాడతారు, ఓపెన్గా ఉంటారు. కాబట్టి ఇవాళ ఉంది, ఇవాళ లేదు అంటూ బాధపడే జన్మ కాదు. ఎప్పుడు చూసినా కూడా నిండుకుండా హృదయం, ఎప్పుడు చూసినా కూడా హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ళకున్న సమస్యలు చాలా వరకు ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళకున్న సమస్యలను బట్టి వీళ్ళు ఆలోచిస్తే చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళు సతమతం కాకోకుండా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం, చేసే పనులు విధానాలు కొన్ని డెవలప్మెంట్ కావాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహస్థితులను మనం గ్రహించి దాన్ని చక్రం వేసి అంజనం వేసి చూడాలి. అది చూస్తేనే మనకి చాలా విషయాలన్నీ బయటకు వస్తాయి. మీలో ఉండాల్సిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము దానికి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. కాబట్టి మీరు పూజించాల్సింది ఆ భగవంతుడు జై శ్రీరామ్. ఆ జై శ్రీరాముని, ఆ రాముల వారిని మీరు పూజించాలి. తర్వాత ఆ రాముల వారు, ఆ సీతమ్మ తల్లిని మీరు పూజించిన వెడల ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీకు కుటుంబంలో అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి కొన్ని 9, 10, 11 ప్రదర్శనలు చేయాలి. చేసిన వెడల మీలో ఉండాల్సిన ఒక టెన్షను, చెడు, నెగటివ్ లాంటిది కొన్ని తొలగిపోతాయి. మైండ్ రిలీఫ్గా ఉంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. మీరు ఏ పని అనుకుంటున్నారో, ఏ పనికి చేయాలనుకుంటున్నారో, ఏ రూట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రూట్లో మీకు ఆ భగవంతుడు అన్నవాడు మీకు తప్పకుండా మంచి
శుభ ఫలితాన్ని చూపిస్తాడు. మంచి శుభ ఫలితాన్ని, మంచి మంచి ఆలోచనల్ని, మంచి మంచి తెలివితేటల్ని, మీ కుటుంబంలో ఉండాల్సిన ఆరోగ్యము, కుటుంబంలో ఉండాల్సిన కొంచెం మనశ్శాంతత, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతుంది. అలాంటిది మీకు ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి దరిద్రాలున్నా కూడా మీరు తప్పకుండా ఈ రెమెడీ మీరు చేసిన వెడల తప్పకుండా మీకు ఆ శ్రీరాముడు మీకు తప్పకుండా మీకు విజయాన్ని మీకు చేరుస్తాడు. మీ బాణము రామబాణం మాదిరిగా సక్సెస్ అవుతుంది. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఏ పని అనుకున్నా, ఏ పని పట్టుకున్నా కూడా ఆ పని మీకు బంగారం అవుతుంది, విజయవంతం అవుతుంది, లక్ష్మి కలిసి వస్తుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది, చేయాల్సిన కార్యక్రమం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరు ఏదో చేస్తున్నాంలే ఇదేలే అనుకోకూడదు. ఇది చేస్తున్నా మళ్ళీ ఇంకో దాని గురించి మీరు ట్రై చేయాలి. కాబట్టి యత్నము ప్రయత్నమురా అన్నాడు. మన మానవ ప్రయత్నం మనం చేయాలి. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏదీ కాదు. ఆ నమ్మకంతోనే తప్పకుండా ఆ భగవంతుడిని మీరు పూజించండి. మీకు మంచి రోజులు వస్తున్నాయి, మంచి స్థితులు వస్తున్నాయి, మంచి యోగం వస్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల అంతా మీకు శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వోజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.